హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిష్లు. ఈరోజు వీడియోలో మినపప్పుతో అప్పడాలను చూపించబోతున్నాను. ఎండతో పని లేకుండా ఈ అప్పడాలను ఇంట్లోనే చాలా సులభంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చెప్పిన టిప్స్, నేను చూపించిన కొలతల్ని ఫాలో అయినట్లయితే మీకు కూడా అప్పడాలు ఇంతే పర్ఫెక్ట్గా కుదురుతాయి. ఒకసారి ఈ విధంగా అప్పడాలు ఇంట్లో ట్రై చేసినట్లయితే ఇంకెప్పటికీ బయటకున్నారు. ఎందుకంటే ఇంట్లో చేసుకున్న అప్పడాలు చాలా బాగుంటాయి. ఇప్పుడు ఈ అప్పడాల తయారు విధానం చూద్దాము. దీనికోసం ఒక మిక్సీ గిన్నె తీసుకుని అందులోకి 1 కప్పు మినపప్పును యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని దీన్ని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న ఈ మినపిండిని మళ్ళీ జల్లెడ పట్టుకోవాలి. మినపిండి ఈ విధంగా చాలా సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, రుచికి సరిపడా సాల్ట్, చిటికెడంత ఇంగువను కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని ఈ పిండి ముద్దను చాలా గట్టిగా కలుపుకోవాలి. ఈ పిండి ముద్దను ఒత్తుకునేటప్పుడు 1 టీ స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. దీన్ని ఒక 10 నిమిషాల పాటు బాగా ఒత్తుకొని ఒక 20 నిమిషాల పాటు రెస్ట్ చేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత పిండి ముద్దను తీసుకొని మరలా ఒక 5 నిమిషాల పాటు బాగా ఒత్తుకోవాలి. పిండి ముద్దను ఎంత బాగా ఒత్తుకుంటే అప్పడాలు అంత బాగా వస్తాయి. ఇప్పుడు ఈ పిండి ముద్దను ఈ విధంగా రోల్ చేసుకొని అన్ని ఈక్వల్ పార్ట్స్లో కట్ చేసుకోవాలి. పిండి ముద్ద అంతా కూడా ఈక్వల్ పోర్షన్లో కట్ చేసుకున్నాక వీటిని రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క బాల్ని అప్పడాల్లాగా ఒత్తుకోవాలి. ఈ అప్పడాలు ఒత్తుకునేటప్పుడు మినపిండితో డస్ట్ చేసుకోవాలి. ఈ అప్పడాలకి మంచి షేప్ రావడం కోసం ఈ విధంగా ఒక బాక్స్ తీసుకొని దాంతో ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకున్నాక ఎక్స్ట్రా పార్ట్ అంతా కూడా రిమూవ్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, అప్పడాలను చాలా పలుచగా ఒత్తుకోవాలి. ఇదే విధంగా మిగిలిన అప్పడాలన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. అన్నీ ప్రిపేర్ చేసాక చూపిస్తున్నాను. వీటిని ఎండలో ఎండబెట్టాల్సిన అవసరం లేదు, ఫ్యాన్ కింద ఆరిపోతాయి. 6 అవర్స్ పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటే సరిపోతుంది. 6 గంటల పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టి చూపిస్తున్నాను. ఎంత బాగా డ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు వీటిని ఫ్రై చేసి చూపిస్తున్నాను. డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ని పెట్టుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ఈ అప్పడాలు ఒకటొకటిగా యాడ్ చేసుకుంటూ వేయించుకోవాలి. అప్పడాలు చూస్తున్నారు కదా ఎంత చక్కగా పొంగి ఎంత బాగా వేగుతున్నాయో. బయట కొనే అప్పడాలతో పోల్చుకుంటే ఈ అప్పడాలు చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. నేను చెప్పిన కొలతల్ని ఫాలో అయినట్లయితే మీరు కూడా ఇంతే పర్ఫెక్ట్గా అప్పడాలను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోగలుగుతారు. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.